అమ్మ పాలిచ్చిందమ్మమ్మ. వాళ్ళ పాప గుర్తొచ్చినట్టున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి. చూడండి, ఇప్పుడైతే మార్నింగ్ 7 o'clock అవుతుంది. మాకంటే ముందే వియా నిద్ర లేచి చొంగ వేసుకొని ఎలా చూస్తుందో అటు ఇటు. ఈరోజు ఎందుకో మరి బ్లాక్ డే అనో మరి ఏమో కానీ అసలు మార్నింగ్ నిద్ర లేచేసింది. 6 months పడ్డా కూడా చొంగ మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉందండి. అస్సలు మానడం లేదు. నేను చాలా ట్రై చేస్తున్నాను. అసలు చొంగ తీయగానే ఏడవడం అయితే స్టార్ట్ చేసేస్తుంది, కానీ చొంగ మాత్రం వేసుకోవడం అయితే మానట్లేదండి. మీ బేబీస్ కూడా ఇలానే చొంగ వేసుకుంటున్నారా? అయితే ప్లీజ్ నాతో అయితే షేర్ చేయండి. మీ బేబీస్ ని చొంగ ఎలా మానేపిస్తున్నారో మీరు ఏదైనా టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పండి. నాకైతే చాలా భయం వేస్తుంది. ఇలా మళ్ళీ 6 months తర్వాత కూడా కంటిన్యూ అయితే మళ్ళీ టీతింగ్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు ఒకవేళ చొంగ అలానే కంటిన్యూ చేస్తే టీత్ అయితే ఎత్తుగా వస్తాయండి. అదే దాని వల్లనే నాకు భయం అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. నేను ఇంకా ఇటువంటి సోలిడ్స్ అయితే స్టార్ట్ చేయలేదండి. వియాకి బ్రెస్ట్ మిల్క్ కంటిన్యూ చేస్తున్నాను. వియాకి సరిపడా అయితే పాలు ఉన్నాయి, అందువల్ల నాకు ఎటువంటి ప్రాబ్లం లేదండి. అదే కంటిన్యూ చేస్తున్నాను. సో అలా 6 months ఎండింగ్ లో స్టార్ట్ చేద్దామని అయితే ఇలా ప్లాన్ చేసుకున్నాను. చొంగ తీసేస్తే చూడండి కళ్ళల్లా ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో నీళ్ళు వచ్చేస్తాయి మా పాపకి. చొంగంటే అంత ఇష్టం, చొంగంటే అంత ఇష్టం. అలా కాసేపు వియాతో ఆడుకొని ఫీడింగ్ అయితే ఇచ్చానండి. సో నేను ఫీడింగ్ ఇచ్చేలోపు విజయ్ ఫ్రెష్ అప్ అయిపోయి పూజ కూడా చేసేసాడు. నేను ఫ్రెష్ అప్ అయి పూజ చేయాలంటే నాకైతే చాలా టైం పడుతుందండి. ఎందుకంటే వంట చేయాలి, వియాని కూడా స్నానం చేయించాలి కదా, అలా అయితే మళ్ళీ లేట్ అవుతుంది కదా అని విజయ్ మార్నింగ్ పూజ చేసేసాడు. సో మేమైతే కాసేపు ఇలా ఎండలో ఉండడానికి అయితే వచ్చేసామండి. ఒక 10 minutes డైలీ రొటీనే అండి ఇది. మాకు కంపల్సరీ 10 minutes టైం తీసుకొని ఎండలో అయితే ఉంటాము కాసేపు. ఎందుకంటే విటమిన్ డి అనేది చాలా అవసరం బేబీస్ కి. అలా మార్నింగ్ ఎండలో ఉంటేనే బాగుంటుందండి. మీరు గమనించారో లేదో, వియా అయితే టోటల్ కింది వైపే చూస్తుంది, అటు అటు అని. ఎందుకంటే వెహికల్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు కూడా బయటకు వస్తే మాత్రం ఇలా ఇంటి బయట వాకిట్లో కానీ బంగ్లా మీద కానీ వెహికల్స్ ని అలా చూస్తూనే ఉంటుంది. ఈ కోన నుంచి ఆ కోనకి వెళ్లే వరకు సైడ్స్ కి అలా ఇలా తిరుగుతూ చూస్తూనే ఉంటుందండి. అలా మాతో కాసేపు టైం స్పెండ్ చేద్దామని విజయ్ కూడా వచ్చేసాడండి డాబా మీదకి. చూడండి, వియా అయితే ఎంత మురిసిపోతుందో వెహికల్స్ ని చూస్తూ. అలా మార్నింగ్ టైం ఇంకా ఈవినింగ్ టైం కూడా వియాని బయటికి తీసుకొస్తానండి. వెహికల్స్ ని ఇంకా చెట్లని చూస్తూ చాలా హ్యాపీగా అవుతుందండి. ఎప్పుడు 24 hours ఇంట్లోనే ఒకటే రూమ్ లో ఉండటం కంటే అలా అప్పుడప్పుడు మార్నింగ్స్ ఇలా ఈవినింగ్ టైంలో బయటికి వచ్చి అలా అట్మాస్ఫియర్ ని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మీరు కూడా ఎప్పుడు ఒకటే రూమ్ లో బేబీస్ ని తీసుకొని అస్సలు ఉండకండి. అలా ఒక 5 minutes 10 minutes అయినా కూడా అలా ఇంటి బయటనే వాకిట్లో కానీ డాబా మీదకి కానీ బేబీస్ ని తీసుకెళ్ళండి. వాళ్ళు వ్యూ ని చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇంటి బయట కానీ డాబా మీదకి కానీ మనం ఒంటరిగా బేబీస్ ని తీసుకొచ్చే ముందే కోతులు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఈ మధ్య అయితే చాలా ఎక్కువైపోతున్నాయండి. కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి. బేబీస్ తో ఒంటరిగా ఉన్నప్పుడు మనతో ఎవరైనా ఉంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదండి, కానీ ఒంటరిగా ఉన్నప్పుడే కాస్త జాగ్రత్తగా అయితే ఉండాలి. నేను డాబా పైకి వియాని తీసుకొని ఒంటరిగా అయితే అస్సలు వెళ్ళానండి. మాతో పాటు విజయ్ ఉంటేనే డాబా పైకి వెళ్తాను, లేదంటే ఇంటి బయటనే వాకిట్లో ఉంటానండి ఎప్పుడు కూడా. ఎందుకంటే మళ్ళీ మనకి కోతులు కనిపించినా కూడా లోపలికి వచ్చేయచ్చు ఫాస్ట్ గా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా.
ఒక 10 to 15 మినిట్స్ అయితే ఉన్నామండి డాబా మీద. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి వియాని పడుకోబెట్టి వంట అయితే స్టార్ట్ చేసేయాలండి. చాలా టైం అవుతుంది. ఇప్పుడైతే వియాని పడుకోబెట్టాలి. సో తనే ఆడుకుంటూ పడుకుంటుందండి. మళ్ళీ తను పడుకునే వరకు వెయిట్ చేయాలంటే 1/2 అవర్ 1 అవర్ అయితే అవుతుంది. సో నేనైతే ఇలా బెడ్ మీద పడుకోబెడతాను. ఇలా సైడ్ కి ఇదైతే అరేంజ్ చేశానండి, సైడ్ కి పడిపోకుండా. ఇంకా అక్కడ పిల్లోస్ ఎందుకు పెట్టానని అనుకుంటున్నారా, తను బోర్లా పడటం అయితే ఎక్కువ అవుతుంది. సో అటు సైడ్ వెళ్ళి టోటల్ హెడ్ కి దెబ్బ తాగుతుంది, అటు సైడ్ వెళ్ళి ధనాధనాన్ని కొట్టుకుంటుంది. అందుకే అలా అయితే సెట్ చేశాను. సో మళ్ళీ ఇక్కడ కూడా పిల్లోస్ అరేంజ్ చేసి వియాని అట్లనే వదిలేస్తే అటు ఇటు బోర్లా పడుతూ తిరుగుతూ తనే పడుకుంటుంది. ఇక టెన్షన్ లేదండి. నాకైతే వంట చేయాలి, చాలా పనులు ఉన్నాయి ఈరోజు ఇంట్లో. సో విజయ్కి అయితే ఈరోజు అర్జెంట్ ఉంది, క్లయింట్స్ వస్తున్నారని మార్నింగే లేచిండు, ఫ్రెష్ అప్ కూడా అయిపోయిండు. సో విజయ్ రెడీ అయ్యేలోపు నేను వంట అంతా ప్రిపేర్ చేసేయాలండి. హలో ఫ్రెండ్స్, వంట అయిపోయింది. పెసరపప్పు చేశాను, ఆ తర్వాత పచ్చి పులుసు. సో ఇలా కొన్ని ఎగ్స్ ఇవి స్నాక్స్కి అయితే పెట్టుకున్నాను. రైస్ కూడా అయిపోయింది. సో వంట అయితే ఫినిష్ అయిపోయింది. విజయ్ తినేసి షాప్కి వెళ్ళిపోతే నేను వియాని రెడీ చేయాలి, మళ్ళీ స్నానం చేయించాలి, చాలా పని ఉంది. ఈరోజు చాలా స్పెషల్ డే అండి, ఎందుకంటే 6 months కదా వియాకి, ఆ బర్త్డే ఈరోజు అయితే. నాకైతే అసలు నమ్మబుద్ధి అవ్వట్లేదు, మొన్ననే హాస్పిటల్ నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది. నాకైతే చూస్తూనే ఆ బర్త్డే కూడా వచ్చేసింది. చూసారా, అలా టైం ఫాస్ట్గా గడిచిపోతుందంటే. సో వియాకి ఇప్పుడు స్నానం చేయించడానికి రెడీ చేయాలి. ముందైతే మసాజ్ చేయాలి మా షోనుగాడికి. చూశారుగా వాళ్ళ పప్ప అలా షాప్ కి వెళ్ళాడో లేదో, వియా మొహం ఎంత చిన్నపోయిందో. ఇప్పుడైతే వియాకి D3 డ్రాప్స్ అయితే వేయాలండి. నేనైతే ఈ సిప్లా కంపెనీ D3 డ్రాప్స్ అయితే యూజ్ చేస్తున్నాను. చూడొచ్చు, ఒక 0.5 ml సరిపోతాయండి, 5 డ్రాప్స్ అంతే. ఎవ్రీడే వేస్తానండి మర్చిపోకుండా. వియా చూడండి, ఒక్కోసారి అసలు అల్లరి చేయకుండా డ్రాప్స్ తాగుతుంది, ఒక్కసారి అయితే ఎలా అల్లరి చేస్తుందంటే నాన్ స్టాప్ ఏడుస్తూనే ఉంటది, మూతి అటు ఇటు చేసేస్తుంది. ఇప్పుడు ఎలాగో తాగుతుందండి. అండ్ డ్రాప్స్ తాగేటప్పుడు అయితే సతాయించడం చాలా నేర్చుకుంది. ఒక 10 minutes తర్వాత వియాకి మసాజ్ చేయించాలండి. మళ్ళీ తన్ని స్నానం చేయించి నేను కూడా ఫ్రెష్ అయిపోవాలి. చూడండి, ముద్దుగుమ్మ 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 ముద్దుగుమ్మ. ఐ ఐ ఐ ఐ ఐ పండు ఐ ఐ ఐ రాజా ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ కన్నా ఐ కన్నా. తను ఎక్కడ చూస్తుందని అనుకుంటున్నారా? అక్కడ మీకు చూపిస్తాను, బల్బ్ ఉంటదండి అద్దం దగ్గర. వాళ్ళ పప్ప ఎప్పుడు కూడా వియాకి చూపిస్తూ బల్బ్ ఆన్ ఆఫ్ చేస్తుంటాడు, అదే అలవాటు. అక్కడికి వెళ్ళగానే ముడిసిపోతుంది మొత్తం, అదే గుర్తుకొస్తుంది కావచ్చు. ఆ బల్బుని, ఆ బటన్ ని చూస్తూనే ఉంటది. షోను 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 అటే చూస్తుంది. అసలు వాళ్ళ పప్ప గుర్తొచ్చినట్టున్నాడు. మసాజ్ చేయించడం అయితే అయిపోయిందండి. అల్లరి పిల్ల చాలా అల్లరి చేస్తుంది. మనం మసాజ్ చేయడానికి మోకాల మీద తీసుకుంటాం కదండి, అలా తీసుకునేటప్పుడు అసలు సైడ్ కి పడిపోతుంది. ఇప్పుడు ఇందాక కూడా అలానే చేసింది. కింద నేను మెత్త పెట్టాను కాబట్టి హెడ్ కి దెబ్బ తాకలేదు, కానీ చాలా అల్లరి చేయడం నేర్చుకుందండి. మీరైతే అనేస్తారు ఒక 2 minutes 1 minute వీడియోలో చూసి అసలు వియా అల్లరి చెయ్యదు అని, కానీ మీరు కంటిన్యూ చూస్తే తెలుస్తుందండి వియా ఎంత అల్లరి పిల్లో. స్నానం చేయించేటప్పుడు కూడా నేను చాలా జాగ్రత్తగా నెమ్మదిగానే చేస్తానండి, అస్సలు ఫాస్ట్ గా అయితే చేయించను. ఇప్పుడైతే వియాకి స్నానం చేపించేద్దాం.
మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయామండి. నాకు మాత్రం చాలా ఆకలి దంచేస్తుంది, కానీ ఏం చేద్దాం, వియాకి ఫీడింగ్ ఇచ్చాకనే తిందామని అయితే అనుకుంటున్నాను. సో వియాకి ఫీడింగ్ అయితే ఇచ్చి తన్ని పడుకోబెట్టి లంచ్ చేయాలి. చాలా టైం అవుతుందండి, నాకైతే ఫుల్ ఆకలి ఉంది. ఎంతసేపు అయిందండి, 1/2 అవర్ వియాకి ఫీడింగ్ ఇచ్చి తన్ని పడుకోబెట్టి వచ్చేసరికి. సో లంచ్ అయితే ఇప్పుడు చేస్తున్నాను. సూపర్ కాంబినేషన్ అండి, పచ్చి పులుసు విత్ పెసరపప్పు. మీరు ట్రై చేయండి, కంపల్సరీ మీ ఫేవరెట్ అయితే అయిపోతుందండి ఈ కాంబినేషన్. నాకు అది చాలా ఫేవరెట్. లేట్ అయినా కూడా వియాని పడుకోబెట్టి లంచ్ చేద్దామని అలా పడుకోబెట్టి ఇలా లంచ్ చేసి 5 minutes మళ్ళీ వచ్చేసరికి మెలుకునే ఉందండి, అస్సలు పడుకోలేదు. సో ఇప్పుడు మళ్ళీ వియాని పడుకోబెట్టాలి. చూడండి, డబుల్ పని అయితే అయిపోయింది నాకైతే. సో వియాని పడుకోబెట్టి నేను కూడా ఒక 2 hours పడుకుంటానండి. ఆ తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. చాలాసేపు పడుకుందండి వియా అయితే, కంటిన్యూ 3 hours పడుకుంది. సో నేను ఇందాకే వియాకి ఫీడింగ్ ఇచ్చి ఇలా బయటికి అయితే తీసుకొచ్చాను. చూడండి, అటు ఇటు ఇటు అటు ఎలా చూస్తుందో. బయటికి తీసుకొస్తే మాత్రం సంబరమేమో వియాకి. వాళ్ళ పప్ప కోసం అయితే వెయిట్ చేస్తుంది, వాళ్ళ పప్ప వస్తాడేమో అని అలా చూస్తూనే ఉంది. చూడాలి వాళ్ళ పప్ప వస్తాడో రాడు, వస్తాడో రాడు. వాళ్ళ పప్పకి చాయ్ పెడుతుందట మా వియా. చాయ్ పెడతావా అమ్మ పప్పకి? పప్పకి చాయ్ పెడతావా? చాయ్ పెడతావా? నువ్వే పెట్టాలి కన్నా చాయ్. నువ్వు ఇప్పుడు 6 months పెద్దదాని వైపున్నావు కన్నా. సరేనా? సరేనా కన్నా? చూసారా ఎలా చూస్తుందో? చూడాలి, విజయ్ వస్తే టీ పెడదామని అయితే చూస్తున్నాను. రాకపోతే మాత్రం అలా టైం పాస్ చేయడమే. విజయ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి, తప్పదు. ఎప్పుడెప్పుడు విజయ్ ఇంటికి వస్తాడా అని వేచి చూడడమే. అలా విజయ్ కోసం వెయిట్ చేసి 1/2 hour వరకు వెయిట్ చేసాం ఫ్రెండ్స్. రాలేడు, బిజీ ఉన్నాడట. సో మళ్ళీ ఇలా వచ్చి వియాకి ఫీడింగ్ ఇచ్చాను. ఆ తర్వాత నేను ఇలా స్నాక్స్ తింటున్నానండి. ఇవి ఏంటి అనుకుంటున్నారా? స్ప్రౌటెడ్ పెసర్లు, చాలా హెల్తీ అండి ఇవి. అలా మనం డైరెక్ట్ కూడా తినొచ్చు, ఇంకా వీటినే దోశలు కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీ వస్తాయి. డైరెక్ట్ గ్రైండ్ చేసి దోశలు వేస్తే మాత్రం అస్సలు రావండి. ఇందులో కాస్త రైస్ కూడా వేయాలి, నానబెట్టి ఒక 2-3 spoons రైస్ నానబెట్టి ఇందులో కలిపి వేస్తేనే దోశలు అనేవి కరెక్ట్ వస్తాయి. చూడమ్మా, మా అమ్మ అమ్మ మా అమ్మ 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 వద్దు కన్నా, వద్దురా కన్నా. చిట్టి కన్నా, ఇది నీ పేటే కన్నా, తింటావా? వద్దు వద్దు వద్దు, ఇప్పుడే వద్దు కన్నా. అరే అరే అరే, చూడండి ఎలా పట్టుకుంటుందో. అమ్మో, ఇప్పుడు ఇలా వేస్తుంటే ఇంకా ముందు ముందు ఎట్లుందో నా పరిస్థితి. కన్నా, మాం తింటావా? ఇప్పుడే దుద్దు తాగినావు కదా పాలు. చిట్టి కన్నా, చూడండి ఎలా పట్టుకుంటుందో. చూసారా, పట్టుకోవడం కూడా నేర్చేసుకుంది నా బుజ్జి కన్నా. నా బుజ్జి కన్నా అమ్మ కాలుతుడు తన్నేస్తుంది ఫ్రెండ్స్, అస్సలు వినట్లేదు. ఎంత 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 అదే చేస్తుంది ఈమె వియగాడు. ఇంకేంటంటే ఈ డ్రెస్కి పింకిష్ ఉంది కదా ఫ్రెండ్స్, అప్పుడు ఆఫ్టర్నూన్ పడుకునే ముందు 1 hour అలా ఇవి గుంజుతూనే ఉంది చెంకిలని. నా బుజ్జికున్న ఇలా ఎల్లో కలర్, ఇలా బ్రైట్ కలర్స్ కనిపిస్తాయి కదా, వాటిని అలా చూస్తూనే ఉంటది. చేతోటి గుంజి అందుకోవాలని అయితే చూస్తుంది. అవునవును, నీ గురించే చెప్తున్నా కన్నా. ఆవా 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 బుజ్జి కన్నా, బుజ్జి కన్నా. అద్దా టోపి 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 టోపి
గుంజేస్తుంది. అబ్బా బాబా వాళ్ళ పప్ప కూడా టోటల్ గడ్డం గుంజేస్తుంది, ఇంకా హెయిర్స్. అస్సలు 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 చూడండి చూడండి, చూసారా ఇప్పుడు ఏడుస్తుంది కదా. చూసారా ఏడుస్తుంది, నవ్వుతుంది. దొంగ పిల్ల దొంగ పిల్ల. ఇప్పటికైతే 9 o'clock అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇప్పటి వరకు వెయిట్ చేసేమో ఆ బియ్యం పప్ప కోసం. పప్ప రాగానే అలా వెళ్ళిపోతుంది పప్ప దగ్గర. కాకరేమమ్మా ఏం చేసినవురా? ఇప్పుడు ఏం చేసినవురా? సోనమ్మా సోనమ్మా చూను అది అగు. అరే కాళ్ళకు స్ప్రింగులే, స్ప్రింగులు స్ప్రింగులు. అమ్మ పాలు తాగినమ్మమ్మ, అమ్మ పాలు ఇచ్చిందమ్మమ్మ. తిక్క పిల్ల. మమ్మలు మమ్మలు మమ్మ ఇదిగోండి చిన్నమ్మా, పప్ప మామ తింటాడు, నువ్వు రాకన్నా. పప్ప మామ తింటాడు, అమ్మ ఇందాకనే తిన్నది కదా. చిన్నమ్మ మామ తింటావా అప్ప? పప్ప తింటావా అప్ప? అప్ప అమ్మో 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 అమ్మా అస్సలు నమ్మొద్దు చిన్నపిల్లల్ని. నిన్న కూడా దోసకాయ కట్ చేసినాం ఫ్రెండ్స్ తినేటప్పుడు. చిన్న ముక్కని రౌండ్ కొంచెం దొడ్డుగా ఉంది, ఆ ముక్క కొంచెం చప్పరిస్తుంది కదా అని ఇచ్చేసరికి ఆల్రెడీ సగం కొరికేసింది. తర్వాత చూసరికి నోట్లో ఉంది, అప్పటప్పలే నోట్లో తీసేసిన. చూనమ్మా ఇదేనండి డైలీ రిపీట్ అవుతూనే ఉంటుంది. వియా పడుకునేసరికి ఒక్కోసారి అయితే 2 o'clock కూడా అవుతుంది. అంతసేపటి వరకు ఇలా ఆ కోన నుంచి ఈ కోన, ఈ కోన నుంచి ఆ కోన అలా జరుగుతూనే ఉంటది. ఇప్పుడు ఏంటంటే తనకి పైకి అంటే అంబడడం ఇంకా స్టార్ట్ కాలేదు కదా, అయితే టోటల్ కిందికి జరిగేస్తుంది. మెల్లిగా ట్రై చేస్తుంది అమ్మడము. సో పడుకునేసరికి అయితే వియా పడుకున్నాక అప్పుడు పడుకోవాల్సి వస్తుంది. అసలు ఎంత ఇలా నిద్ర వచ్చినా కూడా వచ్చి ఇలా కాలుతో తన్నడం, చేతితో తనడం చేస్తుంది. నాన్ స్టాప్ అల్లరి పిల్ల. చూసారా, నేనైతే ఇందాకే ఫీడ్ ఇచ్చాను తనకి. సో మళ్ళీ ఆడుకొని అలసిపోయాక ఇంకా ఫీడ్ ఇచ్చి అయితే పడుకోబెట్టాలి. ఆయ్ కన్నా చూసారా ఫ్రెండ్స్ ఎలా అలా చేస్తుందా? మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. మళ్ళీ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మళ్ళీ ఇంకో బ్లాగ్ తో నెక్స్ట్ బ్లాగ్ తో కలుస్తాను. అప్పటి వరకు బాయ్ 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 మోమో బాయ్ 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 ఫ్రెండ్స్.